నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఆదివారం వైజాగ్ ఐటీ మెరైన్ ఇన్ఛార్జి గోపీనాథ్ జెట్టి సందర్శించారు. అనాధికారికంగా ఏపీ సరిహద్దులోకి చేపల వేటకు వచ్చి పట్టుబడిన తమిళనాడు బోట్ల ఫిషింగ్ హార్బర్ వద్ద ఉంచగా వాటిని పరిశీలించారు. అనంతరం గస్తీ తిరుగుతున్న బోటులో సముద్రంలోకి వెళ్లి గస్తీ తీరును స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల జరిగిన పరిణామాలు, ఆ తదుపరి పోలీసు, మెరైన్, ఇతర శాఖలు తీసుకుంటున్న చర్యలను మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి ఐజీకి వివరించారు. పట్టుబడిన తమిళనాడు బోట్లను తరలించకుండా కాపలా కాచే గార్డులకు అక్కడ వసతులు కల్పించాలని ఐజీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్, కావలి, నాయుడుపేట డీఎస్పీలు గట్టమనేని శ్రీనివాసరావు, శ్రీధర్, చెంచుబాబు, ఎస్పీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మెరైన్ సీఐలు మాలకొండయ్య, శివన్నారాయణ, శేషయ్య, మెరైన్ ఎస్ఐలు జానకిరాంరెడ్డి, కిషోర్ బాబు, మత్స్యశాఖ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. మన పోలీస్ లాంగ్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్ గాలి వస్తుంది సార్. ఇటైతే అక్కడ 2-3 కిలోమీటర్స్ కనపడుతుంది సార్. ఇటైతేనేమో 1 కిలోమీటర్ గాలి ఈరోజు మా పోలీసు అధికారులు, అదేవిధంగా మెరైన్ పోలీసు పనిచేస్తున్న అధికారులతో కలిసి ఈ జువ్వలదిన్నె గతంలో కూడా మనకి శివరాజపట్నం, కృష్ణపట్నం, అదేవిధంగా మైపాడు ఈ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేయడం, మనకి ఉన్నటువంటి సమస్య ఏదైతే పాండిచ్చేరి సంబంధించినటువంటి కరైకాలు, తమిళనాడుకి సంబంధించినటువంటి నాగపట్నం ఆ ప్రాంతాల్లో నుంచి బోట్లు మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోకి రావడం, దాదాపుగా మన తీర ప్రాంతం వరకు వచ్చి ఉన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి పొలాలను వాటిని ధ్వంసం చేయడం, దాని ద్వారా ఉన్నటువంటి విషయంలో యొక్క ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రభుత్వం నియమించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ జిల్లా యంత్రాంగం, పోలీసు మరియు మెరైన్ పోలీసు వారు అందరూ కలిసి కొన్ని రకాలుగా చర్చించి ఆ బోట్ని ఆపడానికి పోయిన నెల 22వ తారీఖు నుంచి పెట్రోలింగ్ అనేటువంటి ఏరియాలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ బోట్స్కి పోలీసు, మెరైన్ పోలీసు వారి సిబ్బంది నుంచి ఈ పెట్రోలింగ్ అనేటువంటి జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఒక 3 తమిళనాడు సంబంధించినటువంటి బోట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రాబోయేటువంటి 5 రోజులు ఈ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ వరకు ఈ పెట్రోలింగ్ ఇంకా ఇంటెన్సిఫై చేసి ఇంకా 3 బోట్లతో ప్రస్తుతానికి జరుగుతుంది. ఇంకొక బోట్ కూడా యాడ్ చేసి మనకి మన బార్డర్, తమిళనాడు బార్డర్, శ్రీలంకోట ఏరియా దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా కంటిన్యూగా పెట్రోలింగ్ విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు ప్రారంభించాము. దాని తర్వాత ఈరోజు మరొకసారి మినిస్టర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో మీటింగ్ కూడా ఉంది. తదుపరి కార్యాచరణ కూడా ఆ మీటింగ్ తర్వాత కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటువంటి విధంగా మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి బోట్లు చాలా వేగవంతంగా పెద్ద బోట్లు కాబట్టి అవన్నీ కూడా 650 హార్స్ పవర్తో ఉన్నటువంటి బోట్లు ఎక్కువ స్పీడ్ జరుగుతాయి. మన పెట్రోలింగ్ బోట్స్ మొత్తం స్పీడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మ్యాచ్ చేయడానికి కావాల్సినటువంటి పెట్రోలింగ్ బోట్ని తీసుకోవడానికి దాని మీద చర్చ జరుగుతుంది. సో అది దాని తర్వాత 4 పర్మనెంట్గా బోర్డు ఏర్పాటు చేసి నిరంతరం ఈ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి విషయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఆదేశాలు ప్రభుత్వం తరఫున జరిగింది. వాటిని రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పెట్రోలింగ్ కూడా చేసి ఈ బ్యాన్ పీరియడ్ ముందు వరకు ఎక్కడ కూడా పాండిచ్చేరి, తమిళనాడు బోట్లు రాకుండా విధంగా పోలీసు, మెరైన్ పోలీసు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏదైతే లాంగ్ టర్మ్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా
కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించిన రిసల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని రాబోయే రోజుల్లో మీకు కూడా తెలుస్తుంది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.